వాంతిగా చంద్రశేఖర్ దిగనిగా సులిగాంధీ వాంది ఓకే అసలు ఏంటి ఇక్కడ మీకు డోంట్ లాక్ ఈస్ నాట్ కరెంట్ సో ఐ విల్ బి టేక్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఓకే ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడినా తెలుగులో మాట్లాడాలి తమిళ్లో మాట్లాడినా తెలుగులో మాట్లాడాలి కదా వానితోటి ఓకే అయిపోయిందా నాకు 80 లక్షల ఇప్పుడు 80 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టిన ఓకే వీడు ఇచ్చిన పంట ఏంది నాకు 13 ఎకరాల జాగున్నది ఓకే దాంట్లో సమర్థం లేదు వీడు ఇచ్చింది ఎంత నాకు దాంట్లో పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి ఇంత ఇస్తున్నా అంటున్నాడు ఓకే వాడు వీడని మాట్లాడతాను నేను అంతే మాట్లాడతాను నేను అంటే వేస్తున్నా అంటే దానికంటే ఎక్కువ రెట్టింపు అవుతుంది నాకు ఎంత ముందు అది కూడా ఇచ్చేది కాదు కదా 5,000 ఎకరానికి 5,000 ఇస్తున్నావు నువ్వు ఓకేనా 13 ఎకరాలు అంటే 13 ఐళ్ళ ఎంత అవుతుంది 10,50 ఓకే నేను అడవిగా ఇప్పుడు పని చేస్తున్నా కౌరంపడి చేస్తున్నా నేను ఇది ఇంట్లో చేయాలో అందులో చేయాలి కౌరంపడి పని చేస్తున్నావా ఏమే కౌరంపడి పని చేస్తున్నా అనుకుంటున్నావా ఆటో మీదకి వెళ్ళి 10 మంది ఇంతోళ్ళకి వచ్చి పని చేస్తున్నా అనుకుంటున్నావా నువ్వు ఆటో నడిపిస్తుండే నాకు అవసరమా నాకు అని చెప్పేసి ఒకటి దీంట్లో ఉన్న స్వార్థం ఏంటంటే గమనిక పిడికిలు బిగించి రైతులందరూ కొడితే ఏమవుతుంది రైతులందరూ కొడితే ఏమవుతుంది అని చెప్పేసి నీది ఒక స్టూడియోలో రావాలి ఖచ్చితంగా రావాలి ఇప్పటికి కూడా తీసి రాడు విలేకరులో అశోకన్ ఉంటాడు తూప్రంలో అశోకన్న మా అన్ననే తీసిరు కాకపోతే ఏమవుతుందంటే మీకు ఈ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో మీరు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటి వేస్ట్ గాడు వాడు ఒక వేస్ట్ గాడు ఎందుకు వేస్ట్ గాడు సీఎంని అలా ఫస్ట్ అగౌరవమైన పదజాలంతో మాట్లాడకూడదు అది చెప్పేదేనండి రాజ్యాంగబద్ధమైన పదవి అది రాజ్యాంగాన్ని మనం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు రాజ్యాంగం ఒకటే రాజ్యాంగం గురించి తెలుసా నీకు ఇవన్నీ కాదు మనం మాట్లాడాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఒక పదవి ప్రజాస్వామికంగా ఆయన ఎక్కినప్పుడు ఫస్ట్ ఆయన్ని గౌరవించాలి అది ఏంటంటే మనందరి యొక్క ప్రతినిధి ఆయన అది వేరే దాన్ని మనం చెప్పాలి వాడు వీడు అనకూడదు ఒక ముఖ్యమంత్రిని పద్ధతిగా మంచిగా అరే ఇదంతా పక్కన పెట్టండి ఇప్పుడు 10 మందిలో పబ్లిక్గా మీరు ఏదైనా చెప్తే మా సమస్య ఇది ఉందని చెప్పాలి చెప్పండి నాకు ఈ సమస్య ఉంది నాకు డబల్ బెడ్రూమ్ ఇన్నే వచ్చింది 2 నెలలు సంసారం చేసినాక ఈ చైర్మన్ ఉన్నాడు కదా మన చైర్మన్ దెంగిపోయాడు 2 నెలలు సంసారం చేసిన స్లాబ్ పెట్టినా ఫోటో చూసి కలెక్టర్ మేడం పోయింది అది పోయింది మరి ఉన్నోళ్ళకి ఎందుకు వస్తుంది లేని వాళ్ళకి ఎందుకు రాదు అప్పులు చేసుకొని కడుతున్నా కదా ఇప్పుడు మీరు 80 లక్షల్లో ఇల్లు కట్టాను అన్నారు 13 ఎకరాలు మీకు ఉన్నాయని అన్నారు మీకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి కూడా కావాలి 80 లక్షలు ఇల్లు పెట్టిన వాళ్ళకి సంపాదించుకున్నా ఈ లోపల సంపాదించుకున్నా నేను ఈ లోపల సంపాదించుకున్నా కసి రావాలి మనిషికి ఏం చేసి సంపాదించారు నీకు స్టేజ్ మీదకి వచ్చి మందు తాగి మాట్లాడు కాదు నువ్వు ఉట్టిగరా నువ్వు స్కూటర్ తోలుతుంటే నేను చూసిన నీకు భయం అవుతుంది ఒంటి మామిడి మోలుగు తుమ్ముకుంటా ఆడికెళ్ళి వస్తుంటే నీకు భయం అవుతుంది బిడ్డ డైరెక్ట్ తుప్పడానికి రా లేకుంటే ఆనే ఉండి వీడియో కాల్ చేయండి నువ్వు ఇప్పుడు కేసీఆర్ మీకు చేసిన ద్రోహం ఏందో చెప్పండి ద్రోహం అంటే నల్లిస్తున్నావు ఇచ్చినావు కదా ఓకే బియ్యం బగిద్దరు కదా ఇచ్చినావు కదా ఓకే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకు సరే 1,00,000 రూపాయలు అడిగినావు నేను ఇట్లా పైసలు ఇస్తాను ఎవరు అడిగారు లక్ష్యం మిమ్మల్ని చైర్మన్ తూప్రాన్ చైర్మన్ ఇట్లా పైసలు ఇస్తాన్నా ఇట్లా పేపర్ ఇమ్మన్నా వారం రోజులు టైం అడిగి నన్ను ఎత్తాని ఇవ్వాలి నేను పైసలు పుణ్యానికి వస్తున్నాయి ఆ పైసలు కష్టపడుతున్నాయి కదా మీ చైర్మన్ ఇక్కడ అది ఇప్పుడు కేసీఆర్ వినబడుతుంది ఈ మాట ఇట్లా లంచం అడుతున్నావు అటు దించుతున్నావు అక్కడ కాలేజీకి వచ్చినావు ఇది అది చేసినావు నిన్ను ముంచాలి ఆవంట నిన్ను నేను ఒక స్థాయిలో ఉంటుంటే అన్న అంటే తప్పొచ్చిందా నీకు
లేకుంటే నిన్ను గుమస్తా పెట్టాను సారా నిన్ను సారా నుండి ఏం ఎవరి గురించి అంటున్నారు ఇవన్నీ? మీరు చైర్మన్నా? లే 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 లే. ఇది పోతుంది నీకు అర్థమవుతలే. అయితే ఇప్పుడు నాకు డబల్ బెడ్రూమ్ వచ్చినాక నా బెడ్రూమ్ ఇల్లుకి మీరు లక్ష అడిగితే ఇచ్చారు. మా మీద వంటం మనం. చైర్మన్ పేరేంటి? రవీందర్ గౌడ్. రవీంద్ర గౌడ్కి లక్ష ఇచ్చారు మీరు? లక్ష లక్ష ఇచ్చారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే? ఇయ్యలే ఇంకా. అయితే మీకు ఇల్లుందా? ఆల్రెడీ ఇల్లుందా? పేపర్ ఇయ్యన్న. ఓకే. కానీ లంచం తీసుకొని చేసినావు కదా. ఇలా కాలేజ్ కట్టినావు, పెద్ద కాలేజ్. ఒక స్టూడెంట్కు ఎంత? 3,75,000 ఒక స్టూడెంట్. అంతే. దాంట్లో ఎంత ఉండాలా అట్లా అని చెప్పేసి కూడా అంతా చేసి నేను అసమాత్గా పోయి అని బతింలాడి నేను కట్టుకునే ఇల్లు. హరీష్ రావు అంటే వాడి నల్లుడే కదా, సూర్య నల్లుడు. అరే సుల్లిగా అని మాట్లాడుతుంటారా బయట? లే వాడు రావాలే చెప్పులతో కొట్టాలి మేము. అట్లా మాట్లాడకూడదు. ఆయన ముఖ్యమంత్రి, అఫెన్స్ అది తప్పు. ఏందా ఇంకా ఏంది? నవంబర్లో అయిపోతుంది కదా. అయినా అప్పటి వరకు ఆ రోజు చివరి రోజు వరకు ఆయన ముఖ్యమంత్రి. సర్పంచ్ నేను అల్లాపూర్ నది. నా పేరు స్వామి. అల్లాపూర్ సర్పంచ్ స్వామి మీ పేరు? మాజీ సర్పంచా? స్వామి. ఎత్తా అనుకుంటున్నావు నువ్వు? ఏం కథ అనుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఇస్తా అనుకున్నావు, గద్ద ముక్కు పెట్టుకున్నావు బిడ్డ. పెట్టుకున్నాక నువ్వు ఏం చేసినావు? ఏం కాదు చేసినావు? ఇంటికి నీళ్ళు ఇస్తున్నావు, ఇచ్చినావు. నేను కూడా తూప్రాండ్లకి వెళ్ళి మొదలు పెడితే దుబ్బక దాకా కొట్టినా నేను. ఏంది స్పీడ్ వేగాలు నల్లలు పిడియేసుడు. సరే వస్తున్నాయి, నల్లలు వస్తున్నాయి, ఓకే. ఇప్పుడు చూపిస్తా. ఇంకొకటి ఏంటంటే 20 రోజులకు 4,000 రూపాయల కరెంట్ బిల్లు వస్తుందా? 4,000 రూపాయల కరెంట్ బిల్లు వస్తుందా? వేసేవాడో ఏదో తెలియదు. 4,000 రూపాయలు 20 రోజులకు. 20 రోజులకు 4,000 రూపాయలు ఎట్లా కొట్టిపోతావు బాయ్ నువ్వు? అంటే మనకి కష్టం కాదు, మన రెక్కలు కావు. 204 రూపాయలు. ఏమేమి వాడతారు దీనిలో? 20 రూపాయలు 22 రోజులు. ఏమేమి వాడతారు ఇంట్లో? ఏం వాడం? ఒక ఫ్యాన్. ఒక ఫ్యాన్కి 3,000 రూపాయలు. 4 లైట్లు. ఒక ఫ్యాన్కి 3,204 రూపాయలు వచ్చాయి. మరి ఎట్లా వస్తాయి అవి? ఎట్లా వస్తాయి మరి? అందుకే నువ్వు రావద్దు బిడ్డ, నువ్వు రావద్దుగా. నువ్వు బంధుగా బిడ్డ, నువ్వు బంధుగా. నీ సోపతికి చేస్తుర్రు ఆల్రెడీ. నేను కూడా దాంట్లోనే ఉన్నా. కాకపోతే ఏంటంటే పనికి వస్తున్నా, దాంట్లో చేస్తున్నా. కానీ నువ్వు రావద్దు ఇక దాంట్లో, ఓకేనా? కానీ ఎంకరేజ్ చేయాలంటే ఎంకరేజ్ చేయొచ్చు. ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఎవరు వస్తే బాగుంటుంది తర్వాత? వస్తుడు మా అన్న. ఎవరు అన్న? కేటీఆర్. మా అన్న కేసీఆర్ వద్దు, కానీ ఆయన కొడుకు కేటీఆర్ వద్దు. మరి ఆయన వాళ్ళ తండ్రే కదా, కేటీఆర్ తండ్రి. అరే ఆయన చేయలేదు పని మంచిగా. కేటీఆర్ మీకు బాగా నచ్చుతాడా? నస్తాడు అంటే ఎవరికా? నస్తాడు అంటే నస్తాడు. కేసీఆర్ నచ్చడు కానీ కేటీఆర్ నచ్చుతాడు. తండ్రి కొడుకులే కదా, నచ్చడంలో తేడా ఉంది. ఇప్పుడు ఒక బండి సంజయ్ వస్తే నాకు బాగుంటుంది, ఒక రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది అని అనడం ఒక రివాజు. అట కాదు తండ్రి కొడుకులో అంత తేడా ఎందుకు ఉంటుంది అని. ఏంటంటే తండ్రి కొడుకులు అంటే మీకు తెలియదు ఏం లేదు. మీరు పెద్ద మనుషులు, నేను పోరగాని. పోరగానికి ఇన్ని తెలివి తెలియలు ఉన్నాక పెద్ద మనిషికి ఎంత తెలివి అనుభవం ఉంటుంది కదా, అనుభవం ఉండాలి కదా. అయితే బిడ్డ కేసీఆర్, నువ్వు ఏడున్నా కానీ నువ్వు నా అల్లపురం శ్రీరంగ కొబ్బరికాయ స్వామి అంటే మెదక్ డిస్టిక్లో ఎవరైనా గుర్తుపడతారు బిడ్డ అని నేను చెప్తున్నా ఆయనకు. ఇది పోతుంది, ఆయనకు పోతుంది కదా. శ్రీరంగ కొబ్బరికాయ స్వామి అని గుర్తుపడితే మెదక్ నుంచి మొదలు పెడితే రంగారెడ్డి నుంచి
మొత్తం దుకాణం మొత్తం అన్నీ అది కొబ్బరికాయల వ్యాపారం ఇది. ₹1 2 కొబ్బరికాయలు తెచ్చిన. ఇయ్యల్లా పెరిగింది. నేను అడ మీకు వచ్చి పని చేస్తున్నా. ఇయ్యల్లా కట్టుబడలతో గిట్లున్నా కానీ నా ఏజం మారితే బాగుండదు కేసీఆర్ అంటే ఏమది కేసీఆర్? నువ్వు స్కూటర్ మీద వస్తుంటివి, నిన్ను కూడా నేను చూసిన స్కూటర్ మీద వస్తుంటివి. సత్తిగాడు కూడా నిన్ను పట్టుకుంటూ పితిరి సత్తి పట్టుకుంటూ, కానీ వాడిని తాతం చేసిండు. పాపం వాడిని తాతం చేసిండు. వాడిని రోజు ఓవరాల్గా ఇప్పుడు చెప్పండి, మీరు కేసీఆర్కి ఏం చెప్తున్నారు? ఇది ఫైనల్ ఏంది? ఒకటి, నన్ను ₹1,00,000 లంచం తీసుకోర్రు. ఓకే, లంచం తీసుకోర్రు. 2 నెలలు సంసారం చేసిన. ఓకే, ₹1,00,000 లంచం కట్టినా. ఇప్పటిదాకా నాకు ఏం ప్రయత్నం లేదు. ఈ చైర్మన్ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్కి ఈయన ₹1,00,000 లంచం ఇచ్చాడంట. 2 నెలల పాటు అక్కడ ఆయన నివాసం ఉన్నాడు. అయినా కానీ తిరిగి ఆయన యొక్క ఇల్లు తీసేసుకున్నారు. ఆయన ఆవేదన ఇది. అందువల్లే ఈయన చాలా తీవ్రంగా మండిపడుతున్నాడు. సీఎం కేసీఆర్ అన్న, లేకపోతే చైర్మన్ రవీందర్ అన్న. ఆయన కొడుకు కేటీఆర్ వచ్చినా పర్లేదు కానీ కేసీఆర్ తిరిగి సీఎంగా రావద్దు అనేది సామి అనే కొబ్బరికాయల వ్యాపారం చేసి కొబ్బరికాయ స్వామి స్వామి ఇట్లా చెప్తున్నాడు. ఇది అల్లాపూర్ నుంచి. ఇది ఇక్కడ కండిషన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.